యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో పాట పాడుకోవట్లేదు. కొంతమంది గురువులు అంటే పాఠం నేర్పించేటువంటి వాళ్ళు నన్ను అడిగారన్నమాట, గురువుగారు అసలు పిల్లలకు పాఠాలు ఎలా నేర్పించాలని. అందువలన ఈ వీడియో చేస్తున్నాను. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. అసలు మీరు కర్ణాటక సంగీతమును లేదు సినిమా పాటలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవలసిన పద్ధతిగా నేర్చుకుంటున్నారా లేదా, ఇది ముందర కావాలి మనకి. సంగీతం అనేది మనకి మన పూర్వీకులు ఎలా నేర్పించేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు మీ అందరికీ తెలుసు. హార్మోనియం లెఫ్ట్ హ్యాండ్తో లాగుతూ కుడి చేత్తో ప్లే చేస్తూ నేర్చుకునేవాళ్ళు. ఇది కరెక్ట్ వే అనమాట. అందులో హార్మోనియం దాంట్లో శృతి ఉంటుంది. ఆ శృతిలో మన పాట కలిసిపోయి చక్కగా మనం రీ1 శుద్ధ రిషభం అంటున్నామా, రీ2 చతుశ్రుతి రిషభం అంటున్నామా, అది క్లియర్గా తెలుస్తుంది. అక్కడ రీ3 షట్శ్రుతి రిషభం అంటున్నాను మనం ప్లే చేస్తే. పాడితే అట్లా తెలియదు. అయితే చాలామంది గురువులు నన్ను అడుగుతున్నారు, గురువుగారిని మరి శృతి బాక్స్తో పెట్టి చెప్పొచ్చా, అలాగే మరి తంబూరా అంటే తాన్పూర అంటారు కదా, దాంతో చెప్పొచ్చని. ఏదైనా ఓకే, ఏదైనా నేర్పించవచ్చు. కానీ ఫస్ట్ మాత్రం గాయకులు ముఖ్యంగా మనం హార్మోనియం ప్లే చేస్తూ మనం పాటలు నేర్పించాలి. అదే లెసన్స్ కానీ ఇంకేమన్నా కానీ. ఈ పద్ధతి నార్త్ ఇండియాలో ఇప్పటికి కూడా అమల్లో ఉందన్నమాట. నార్త్ ఇండియన్స్ గాయకులు చూడండి, గాయకులు కానీ గాయనీమణులు కానీ ఎవరైనా సరే వాళ్ళు హార్మోనియం ప్లే చేస్తూ చక్కగా పాట పాడుతూ ఉంటారు అనమాట. అందువలన వాళ్ళ పాట 100% శృతిలో ఉంటుంది. అప్పుడు పుట్టిన బిడ్డకు మనం తల్లిపాలే ఇస్తాం శ్రేష్టం. వాళ్ళకి అప్పుడు వెంటనే అన్నం కలిపేసేసి ఏదో నేతిలో ముంచేసి పెట్టం కదా. ఆ తంబూరాను అలాగే శృతి బాక్సు కొంత జ్ఞానం వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరైనా సరే హార్మోనియంతో నేర్చుకోవాల్సిందే. సరళి స్వరములు, జంట స్వరములు, అలంకారములు ఇవన్నీ కూడా. సంగీతం అనగానే మనకి గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజెస్లో ఉంటాయి కదా, మనకి 6 years కోర్స్ ఉంటుందన్నమాట. ఫస్ట్ 4 years కోర్స్ని సర్టిఫికేట్ కోర్స్ అంటారు. నెక్స్ట్ 2 years కోర్స్ని డిప్లొమా ఫస్ట్ ఇయర్, డిప్లొమా సెకండ్ ఇయర్ అంటారు. మీ అందరికీ తెలుసు. బేసిక్స్ ముఖ్యంగా పిల్లలు రాగానే మనం ఏం చెప్పాలి వాళ్ళకి. ఏ పాటకైనా స్వరము సాహిత్యము రెండు ఉంటాయి, వట్టి సాహిత్యం ఉండదు. మరి యూట్యూబ్లో మనం చాలామంది చూస్తున్నాం, అందరూ కూడా ఓన్లీ పాటే పాడి ఊరుకుంటున్నారు. అది మామూలుగా ఇప్పుడు మీడియా బాగా పెరిగింది కాబట్టి మనకి మరి చాలామంది ఏం తెలియనటువంటి వాళ్ళు, సంగీత జ్ఞానం లేనటువంటి వాళ్ళు పల్లెటూరులో ఉంటారు, పట్టణాల్లో ఉంటారు. వాళ్ళంతా కూడా చక్కగా అన్నమయ్య కీర్తనలో సినిమా పాటలు విని అలా పాడుకుంటారు అనమాట. వాళ్ళకి ఏమి సంగీత జ్ఞానం స్వరం అక్కర్లేదు. వాళ్ళు విని నేర్చుకునేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏ గురువు గారైనా సరే కర్ణాటక సంగీతం అయితే చెప్తారు. ఏమని అక్కడ అప్పుడు లంబోదర లకుమికర అని, లేకపోతే వరవీణ అని, అక్కడ మ పద సరి రి స ద ప మ ప అని స్వరం చెప్పి తాళం చెప్పి శ్రీ గణనాథ సింధురావర్ణ అని. లేదు మోహన గీతం ఉంది కదా మనకి, గ గ ప ప ద ప స స వరవీణ మృదు పాణి, చక్కగా సంగీత రచనలన్నీ అట్లా స్వరం చెప్తూ నేర్పుతారు. కానీ లైట్ మ్యూజిక్ సినిమా పాటలకు వచ్చేటప్పటికి పాటలు పాడే ఊరుకుంటున్నారు. మరి చాలామంది జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కూడా పాటలే పాడుతున్నారు అన్నమాట, నేను చూస్తున్నాను. కానీ సంగీత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మరి ఆ స్వరం మనం రాసి, అది మన పేపర్ పైన రాసి మనం వీడియోలో ఇస్తే అది భావితరాల వారికి చాలా తరగని సంపద అవుతుంది. అది చిన్న వయసులోనే ప్రావీణ్యాన్ని సంపాదిస్తారన్నమాట. అంటే ఇప్పుడు వాచస్పతి గారు మన ఛానల్లో మీరు చూస్తున్నారు కదా, వాచస్పతి స్వర సాహిత్య మ్యూజిక్ ఛానల్లో 1000 వీడియోస్ అబవ్ వచ్చినాయి అనమాట. నేను ప్రతి పాటకి ఒక వీడియో పాట పాడతాను, రెండోది పాటలాగా స్వరం పాడుతున్నాను. అలాగే ఈ మధ్యన చాలామంది గురుగారు మీరు చిన్న చిన్న బిట్స్ కింద చెప్తూ మాకు ఆ స్వరం నేర్పిస్తే మేము కూడా నేర్చుకుంటామంటే అలా కూడా ఇంకొక వీడియో ఇస్తున్నాను. అది 3వ వీడియో. 4వ వీడియో నేను దాన్ని మళ్ళీ కీబోర్డ్ పైన ప్లే చేస్తున్నాను. ఒక పాట ఇప్పుడు 4 వీడియోస్లో వస్తున్నాను మనకి ఈ మధ్య నుంచి అనమాట. అయితే
అలా స్వరము సాహిత్యం నేర్చుకోవాలి. స్వర సాహిత్యం అనే మాట ఉంది కాబట్టి సాహిత్యం అని లేదు. సంగీతం నేర్చుకునే ప్రతి స్టూడెంట్ కూడా అలా స్వరంతో నేర్చుకుంటారు సంగీత పరంగా. కానీ అన్నమయ్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు, అష్టపదులు, పదములు, జావళీలు, తిల్లానాలు, అలాగే సినిమా పాటలు, మనకు చాలా రకాల పాటలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా పాడాలంటే ఏంటంటే స్వరం తెలియాలి. స్వరం లేకుండా ఏ పాటకు ఉండదు కదా. ప్రతి పాటకి స్వరం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది. మరి అది రాయటం చాలా కష్టం, నాకు తెలుసు. అది చాలామంది మహా పండితులు ఉన్నారు, నాకంటే చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పాటలు నేను వింటున్నాను, కానీ వాళ్ళు ఎక్కడ స్వరం పాడతలేదు. దయచేసి అలాంటి వారందరికీ నేను నమస్కారం పెట్టి చెప్పేది ఏంటంటే, మీకు తెలిసినది, మీరు సంగీతం నేర్చుకున్నారు, మహా పండితులు మీరంతా కూడా, దాని స్వరం కింద రాసి చక్కగా మన పేపర్ల పైన ఇస్తే, మన వీడియోలు పెడితే భావి తరాలకి ఇది తరగని సంపద అవుతుంది. దయచేసి అపార్థం చేసుకోవద్దు. నాకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు, స్వరం పాడతలేదు, ఎవరు పాట పాడేసుకుంటున్నారు. అయితే ఈ బేసిక్స్ మనకి ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ రాగానే పిల్లలకి ఏ పాటకైనా బాలసుబ్రహ్మణ్యం గారు ప్రతి వీడియోలో అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట. ఈ బజాజ్ పాడుతా తీయ కానీ, లేకపోతే కోల్గేట్ పాడుతా తీయ కానీ, అమ్మ పాట పాడగానే నీకు రాగం తెలుసా, మరి తాళం తెలుసా, ఎవరు రాశారు ఈ పాటని అని అడిగేవాళ్ళు అనమాట. రాగం అనగానే జనక రాగములు, జన్య రాగములు 2 రకములు ఉంటాయి. స్టార్ట్ చేసిన పిల్లలకి స్టార్ట్ చేసిన రోజు నుంచే చెప్పాలి మనం. జనక రాగములు 72 ఉన్నాయి. వీటికి ఇంకొక పేర్లు ఏంటంటే రాగాంగ రాగములు, రూట్ రాగములు, ప్రధాన రాగములు, మేళకర్త రాగములు, మేళకర్తలు అని కూడా ఉన్నాయన్నమాట. జన్య రాగములు, అనంతములు కొన్ని కోట్లు ఉన్నాయి, మనకు అనవసరం. ఈ 72 జనక రాగాలు నోటుకు వచ్చేటట్టు చేసేయాలి, రోజుకో 6 కాడికి. చూడండి, ఒక్క నిమిషంలో చెప్తాను నేను. కనకాంగి, రత్నాంగి, గానమూర్తి, వనస్పతి, మానవతి, తానరూపి, సేనావతి, హనుమత్తోడి, ధేనుక, నాటక ప్రియ, కోకిల ప్రియ, రూపవతి, గాయక ప్రియ, ఉగుళాభరణము, మాయామాళవ గౌడ, చక్రవాకము, సూర్యకాంతము, హాటకాంబరి, ఝంకారధ్వని, నటభైరవి, కీరవాణి, కరహర ప్రియ, గౌరీ మనోహరి, వరుణప్రియ, మానరంజని, చారుకేసి, సరసాంగి, హరికాంభుజి, ధైర్యశంకరాభరణము, నాగానందిని, యాగప్రియ, రాగవర్ధని, గాంగేయ భూషిణి, వాగధీశ్వరి, శూలిని, చలనాట. 36 రాగాసి శుద్ధ మధ్యమ రాగములు అంటారు, మావన్ రాగములు. నెక్స్ట్ ప్రతి మధ్యమ రాగములు, మాటు రాగములు, సాలగము, జలార్ణవము, ఝాలవరాళి, నవనీతము, పావని, రఘుప్రియ, గవాంబోధి, భవప్రియ, శుభపంతువరాళి, షడ్విధ మార్గిని, సువర్ణాంగి, దివ్యమణి, ధవళాంబరి, నామనారాయణి, కామవర్ధని, రామప్రియ, గమనశ్రమ, విశ్వంభరి, శ్యామలాంగి, షణ్ముఖప్రియ, సింహేంద్ర మధ్యమము, హేమవతి, ధర్మవతి, నీతిమతి, కాంతామణి, ఋషభప్రియ, లతాంగి, వాచస్పతి, మేచకళ్యాణి, చిత్రాంబరి, సుచరిత్రము, జ్యోతిస్వరూపిణి, ధాతువర్ధని, నాసికాభూషిణి, కోసలము, రసికప్రియ. చక్కగా ఒక నిమిషంలో చెప్పేస్తాం. పిల్లలకి రోజు ఇవి ప్రాక్టీస్ చేయించుంటే వచ్చేస్తాయి. ఇవి వచ్చిన తర్వాత హార్మోనియం మీద లేకపోతే కీబోర్డ్ మీద వీటిని ప్లెయిన్ నోట్, తర్వాత గమకం. మనం ఏదో అంటాం కదా, ప్లెయిన్ దోశ, మసాలా దోశ అని. వాటికి తేడా ఎట్లా ఉంది, వీటికి కూడా ప్లెయిన్ స్వరం ప్లెయిన్గా ఉంటుంది. అదే గమకం అంటే మనకు తెలుసు. మాయామాళవ రాగాన్ని ప్లెయిన్ స్వరం పాడి గమకం పాడతాను. ఆరోహణ అవరోహణ చూడండి. సరి గా మా పద ని సా సా ని దా పా మా గ రి సా, ఇది ప్లెయిన్ నోట్. ఇప్పుడు గమకం సరి గా మా పద ని సా సా ని దా పా మా గ రి సా. మీరు వెళ్ళేటప్పుడు గాకి గమకం వచ్చింది, వచ్చేటప్పుడు మాకి గమకం వచ్చింది. ఇది చాలామందికి తెలియదు, గమనించవలసిందిగా కోరుచున్నాను. ఇలా చక్కగా నేర్పాలి. ఈ ఫస్ట్ బేసిక్స్ ఏంటి, ఈ రాగములు, తాళములు. అట్లాగే తాళములు 45 తాళస్ ఉన్నాయన్నమాట. మరి అన్నీ చెప్తే ఇక్కడ టైము మనకి ఎక్కువైపోతుంది, లెంగ్త్. అవి కూడా నేర్పాలన్నమాట. తర్వాత సప్తస్వరములు, వాటిలో 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ ప్రకృతి స్వరములు, వికృతి స్వరములు. తర్వాత శుద్ధ స్వరములు, ద్వాదశస్వర స్థానములు, షోడశస్వర స్థానములు, 22 శృతులు, 22 శృతులు. ఈ పరిజ్ఞానం లేదే ఏదో మనం సరళీ స్వరాలు, జంట స్వరాలు, మాయామాళవ రాగం, ఆదితాళం అని చెప్తే జ్ఞానం ఏమొస్తుంది, పిల్లలకి రాదు. అలాగే సంగీతంలో అసలు ఎన్ని రచనలు ఉన్నాయి పిల్లలకు తెలియాలి. ఆ రచనలు కూడా ఓన్లీ స్వర పార్ట్ ఉన్న రచనలు కొన్ని ఉన్నాయి, స్వరము సాహిత్యం ఉన్న రచనలు కొన్ని ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, సరళీ స్వరములు, జంట స్వరములు, అలంకారములు, తారాస్థాయి స్వరములు, మంత్రస్థాయి స్వరములు, దాటు స్వరములు, స్వర పల్లవులు. వీటికి ఓన్లీ స్వర పార్ట్ ఉంటుంది, సాహిత్యం ఉండదు అనమాట. ఇవి 7 ఉన్నాయి. అలాగే స్వరము సాహిత్యం ఉన్న రచనలు చూడండి. పిల్లారి గీతములు, స్వరజతులు, వర్ణములు, కీర్తనలు, కృతులు, పదములు, జావళీలు, ఖిల్లానాలు, అష్టపదులు, తరంగములు, నోటులు, 11 రచనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చక్కగా పిల్లలకి చెప్పేసి
ఒక్కొక్క రచనలో 5 సాంగ్స్ చెప్తే చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి. అలాగే ప్రతి పాటకి స్వరం ఉంటుందని చెప్పాను కదా నేను, అది చూద్దాం ఇప్పుడు. అది సినిమా పాట అయినా, లైట్ మ్యూజిక్ అయినా, ఫోక్ మ్యూజిక్ అయినా, జానపదాలైనా అన్నిటికీ ఉంటాయి అనమాట. మరి ఉదాహరణకు మనం ఒక సినిమా పాటను తీసుకుందాం. మనం పిల్లలు దేవుడు చల్లని వారి అనే పాట ఉంది. దాన్ని డైరెక్ట్గా పిల్లలకి ముందర పాట చెప్పాలి. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే, తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. 1,00,000 మంది ఇలా పాట పాడేస్తున్నారు. కానీ పాట ఎలా పాడామో అంత ఈజీగా చూడండి. ఇప్పుడు స్వరం పాడతా నేను, అది కూడా తాళంకి రావాలి, ఏదో పాడితే కుదరదు. గప పప దప గప పప దప గప పప సద పగరి సారి గగరి రి గప గరి గ సరి రి స స స స గప పప దప గప పప దప గప పప సద పగరి సారి గగరి రి గప గరి గ సరి రి స స స స సారి గ సరి రి స స స ద ద స స స సరి ద ద ప ప ద ని ద ధ ని స ని ద ని ప ద ని ప ద ప. ఇలా అవలీలగా స్వరం చెప్పి పాటించేయాలన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా స్వరజ్ఞానం వచ్చేస్తుంది. అదే సంగీత జ్ఞానం అంటే. నెక్స్ట్ ఇంకొక పాట చూడండి. మనం జనగణమన జాతీయ గీతమే తీసుకుందాం. జనగణమన అధినాయ అలా అందరూ పాడేస్తారు. అది కాదు, దానికి ముందు స్వరం ఉంది. పాట ఎలా పాడతామో చూడకుండా స్వరం కూడా అలా పాడించాలంటే సాధన చేయించాలి గురువులు. సంగీతం చెప్పినవాడు గురువు కాదు, సాధన చేయించిన వాడు గురువు. చూడండి, నేను జనగణమనకి స్వరం పాడతాను. సరి గ గ గ గ గ గ గ గ గ రి గ మా గ గ గ రి 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 ని రి సా సా ప 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 ద మ మ మ మ గ గ గ రి మ గ గ గ గ గ గ గ ప ప ప మ మ మ గ గ రి 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 ని రి సా సరి గ గ గ గ రి గ మా గ మ ప ప మ మ మ రి మ గ గ గ రి 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 ని రి సా ప 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 ద మ మ మ మ గ గ గ రి మ గ స ని సా ని ద ని ద ప ద సరి గ గ గ గ రి గ మా. నేను చూడకుండా పాడినప్పుడు నా స్టూడెంట్స్ కూడా చూడకుండా పాడటం సాధ్యం అవుతుంది. ఎంతసేపు రాసి ఇచ్చేసి రాసుకోవాలి, రాయంటే జ్ఞానం రాదు. అది చూస్తూ పాడటం కరెక్ట్ కాదు. 4 రోజులు అయితే పాట వచ్చేస్తుంది. వందే మాతరం చూడండి, దేశరాగంలో వందే మాతరం వందే మాతరం, ఇది ఓకే. సారీ మప మప మా పా ని స ని సా సరి ని ద ప పద మా గ రి రి ప మ మ గ రి రి గ సా సారి మప మప ప ని ద ప మా పా ని స ని సా మా పా ని 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 స ని సా ని సా ని 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 స ని సా సరి స ని ని ద ని ద ప రి మా గ రి రి ని ద ని ద ప ప ద ప మ ప ని 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 స ని సా మా ప ని స ని సా మా ప ని స ని సా మా ప ని స ని సా. పాడుతున్నాం కదా. మనకు గురువులకి సాధ్యమైనప్పుడు అది శిష్యులు కూడా సాధ్యం చేయాలి, గురువులు అనమాట. నేను ఇక ఏ పాట పాడక్కర్లేదు. మీకు వాచస్పతి అంటేనే ప్రతి పాటకే స్వరం పాడతాడని మీకు తెలుసు. నా ఛానల్లో మీరు చూస్తూనే ఉంటారనమాట. అలాగే కీబోర్డ్ పైన కదా, కీబోర్డ్ పైన కూడా ప్లే చేస్తున్నాను. ఈ పాటను చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చెప్పి నేను చెప్తున్నాను అందరు నేర్చుకుంటానికి. చూడండి, సారీ మప మప అని చెప్పి వందే మాతరం అలా చెప్తే రాదా? ఖచ్చితంగా వస్తుంది. మనం ఇంకొక పాట పాడుకుని మనం ఇక క్లోజ్ చేద్దాం ఈ వీడియోని.
జగమంత కుటుంబం అని మీరు విన్నారు కదా, చక్క ఒక పల్లవి ఒక చరణానికి నేను స్వరాలు పాడతాను. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. ఇది చెప్పాలి ముందు. తర్వాత సగమా మమ మామ గాసా సా సా సదా ధని మామ, సగమా మమ మామ గాసా సా సా సదా ధని మామ, సా 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 సదా నీ నీ దమ మద ధని సని ని దమ దద గమ, సగమా మమ మామ గాసా సా సా సదా ధని మామ. ఒక చరణం చూద్దాం. కవినై కవితనై, దీని స్వరం చూద్దాం. మమమ్మ మగ మగ గాగమా దాగమా, మమమ్మ మగ మగ గాగమా దాగమా, సా సదా దదా సా సదా దదా, సా సని సా సని సా సని సా సని సా 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 ని ద ని 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 ద మ ద ద ద గా సా ని ద మ మ ద గా గా సా ని ద మ మ మ మ ద సని మదసని మదని సని సని మదసని, సగా గ సగా గ సగా గ సగా గ సాని దా దా దని ని ని సాని దా మా గా గా గ మా మా మా, సగ మా మ మ మా గా సా 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 సదా దని మా మా, సా 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 సదా ని ని ద మ మ ద దని సని ని ద మ ద ద గ మ, సగ మా మ మ మా మా గా సా 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 సదా దని మా మా. ఇది గురువులు శిష్యులకు ఉపదేశించవలసినటువంటి విషయం. ఫస్ట్ స్వరం, తర్వాత ధ్యాన సాహిత్యం, స్వర సాహిత్యములు. మరి నేను సీనియర్ స్టూడెంట్ని మాత్రమే, నేనే పెద్ద మాస్టర్నేం కాదు. మా గురువులు మా అమ్మ నాన్నలు గొప్పవారు, వారు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. ఈ విద్య నాతో నశించిపోకూడదు అనమాట. నాతో అంటే నేను ఒక్కనే కాదు, ఎందరో మహానుభావులు వీడియోలు పెడుతూ ఉంటారన్నమాట. కీబోర్డ్ ప్లేయింగ్, పాటలు అన్నీ పెడతాను. దయచేసి వారందరినీ నేను ఒకటే కోరుతున్నాను, మీ అందరికి కూడా మీకు తెలిసింది స్వరం పేపర్ పైన రాసి చక్కగా నీట్గా, అది కూడా ఉన్నే స్వరం రాసేస్తాం కాదు. ఆది తాళం అనగానే లఘువు, 2 ధృతములు, ఆ చక్క అట్లా రాసి లఘువు అవగానే ఒక నిలువు గీత, ఒక ధృతం అవగానే ఒక నిలువు గీత, ఇంకొక ధృతం అవగానే 2 నిలువు గీతలు గీయాలంటే ఒక తాళం కంప్లీట్గా పూర్తి అయిపోతే మనం 2 నిలువు గీతలు గీస్తాం, అది ఏ తాళమునకైనా. అలా రాసిస్తే ఉపయోగం ఉంటుంది, ఊరికి మనం పాడిస్తే కాదు. నేను కూడా ఫస్ట్ పాటలే పాడేవాడిని, కానీ తర్వాత ఎవరో అన్నారు, గురుగారు మీరు పాడిస్తున్నారు సంతోషం, పాట పాడుతున్నారు, పాటలాగా స్వరం పాడుతున్నారు అని. దాన్ని పేపర్ పైన రాసిస్తే ఎంత బాగుంటుందంటే అప్పటి నుంచి నేను రాసిస్తున్నాను అనమాట. తర్వాత కొంతమంది గురుగారిని కీబోర్డ్ పైన ప్లే చేస్తే ఇంకా బాగుంటుందంటే అప్పటి నుంచి కీబోర్డ్ స్టార్ట్ చేశాను. కాకపోతే బిగినింగ్ నుంచి నేను స్టార్ట్ చేయలేదు. మరి కొంతమంది అన్నారు ఈ మధ్యనే ఒక 5-6 నెలలకి, 6 months అవుతుంది, గురుగారు ఈ పాట చిన్న చిన్న ముక్కలు చెప్పి మీరు నేర్పిస్తే మాకు కూడా వస్తుంది అన్నారుగా, అది ప్రారంభించాను అనమాట. మరి ఇలా నేర్పిస్తే బాగుంటుంది. ఒక్కటి గుర్తెట్టుకోండి, మన విద్య మనతో నశించిపోకూడదు. ఎంతో కష్టపడి నేను విజయనగరంలో సంగీతం నేర్చుకున్నాను 12 సంవత్సరాలు. మరి ఆ సారానంతా కూడా మీరు చూస్తున్నారు కదా, స్వరము సాహిత్యం కరెక్ట్. ఆ స్వరం లేకుండా పాట పాడితే అది కరెక్ట్ కాదు. BOY బాయ్ అని చెప్తే పిల్లలకు అర్థమవుతుంది, కానీ బాయ్ అంటే ఆవిడకేం అర్థమవుతుంది? దయచేసి నన్ను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను ఇక్కడ తాళం ఎలా ప్రారంభించాలి 3 రకాలుగా ఉంటుంది. సమము, అతీతము, అనాగతం అని. ఇక్కడ కాలాతీతం అయిపోతుంది. సమం అంటే బీటు, కొన్ని ధృతకాలం అంటే స్పీడ్గా, విళంబితం అంటే స్లోగా అనమాట. 3 అక్షరాల వరకే జాగాలు ఉంటాయి. త అని స్పీడ్గా ఉంటుంది అన్నమాట. నందబాలం అది ధృతకాలంలో 1 అక్షరం జాగా. అలాగే త అది విళంబిత కాలం, స్లోగా ఉంటుంది. ఇలా 2 అక్షరాలు 3 అక్షరాలు జాగాలు ఉంటాయండి. ఇవన్నీ చెప్తే కొన్ని ఈ లాస్ట్ ధృతంలో ప్రారంభమవుతాయి. ఇక్కడ లాస్ట్ ధృతం తీసుకోమంటే కిట్ తత్తక్క కిట్ తత్తక్క కిట్ తత్తక్క ఇక్కడ ప్రారంభమవుతాయి కొన్ని పాటలు అనమాట. అలాగే ఇక్కడ 2 అక్షరాలు జాగా వల్ల కిట్ తత్తక్క
కే తత్త కత్త నా ఇలా అవన్నీ రాస్తే కానీ పిల్లలకు అర్థం కాదు. చాలా సంతోషం. ముఖ్యంగా గురువులకు నా చిన్న విన్నపం అనమాట. అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే చాలా గొప్పవాళ్ళు ఉంటారన్నమాట. దయచేసి పేపర్ మీద రాసి మీరు పిల్లలకి చెప్పేటప్పుడు స్వరము సాహిత్యం చక్క ఆ రెండిటితో చెప్తే పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు కూడా చిన్న వయసులో స్వరజ్ఞానులు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని కోరుకుంటున్నాను. మనకు నెక్స్ట్ వీడియో నుంచి ఒక పాట, ఒక వీడియో స్వరం, ఒక వీడియో సాంగ్, ఒక వీడియో నేర్పిస్తాను, ఒక వీడియో కీబోర్డ్ ప్లే చేస్తాను. 4 వీడియోలు ఖచ్చితంగా వస్తాయి, వెనక ముందు వస్తూ ఉంటాయి అన్నమాట. నమస్తే, మీ వాచస్పతి.